ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ఈరోజు ఒక విశిష్టమైనటువంటి పండుగ. ఈరోజు క్రీస్తు శరీర రక్తముల పండుగను మనం జరుపుకుంటున్నాం. దీన్ని ఇంగ్లీష్లో కార్పస్ క్రిస్టి అంటారు. బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు శరీరము రక్తము. మనం ఇంతకుముందు వారాలు ఏం తెలుసుకున్నామంటే యేసుక్రీస్తు వారి పెంతెకోస్తు పండుగ, మోక్ష పండుగ. అలాగే ఈ రోజున మరి ఆయన యొక్క రుధిరము దేహము మనము ఒక పండగలాగా జరుపుకుంటున్నాం. మరి ఈ యొక్క క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము, దీన్ని ఎందుకు ఒక పండగలాగా ప్రతి ఒక్క ఆదివారం మనం స్వీకరించాలి అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం ప్రకారము, అందుకు యేసు వారితో ఇట్లా, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ తప్పికొనడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు జీవాహారమైనటువంటి దేవుని మనం ఈ రోజున ఆరాధిస్తూ ఉన్నాం. జీవాహారము ఎందుకంటే భూమి మీద ఆహారాలు చాలా రకాలు ఉన్నాయి. శోధకుడు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి, నువ్వు నిజంగా దేవుని కుమారుడైతే యొక్క రాళ్ళను రొట్టెలుగా మార్చమని మత్తయి సువార్త 4వ అధ్యాయం యేసు ప్రభువుతో శోధిస్తాడు. ఎవరు? సాతాను. సో అపవాది వచ్చి యేసు ప్రభువుని శోధించినప్పుడు మనుషుడు కేవలము రొట్టె వల్ల మాత్రమే కాదుగా దేవుని నుంచి వచ్చే మాట వలన జీవిస్తాడని చెప్తారు యేసు ప్రభువు. అయితే యేసు ప్రభువారు తన యొక్క శిష్యులతో కడరాత్రి భోజనము జరిగించిన తర్వాత మనందరికీ ఏమి ఇచ్చారంటే ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఏ ఆజ్ఞ ఇచ్చారంటే తన యొక్క శరీర రక్తాలతో మనం పాలు పంచుకోవాలనేటువంటి ఆజ్ఞను మనకి ఇచ్చి ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనికి త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అన్నారు. ప్రకటన చేయాలి. మీరు ఏమన్నాడు అక్కడ? ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణాన్ని మనం ప్రకటన చేయాలి. ప్రకటన చేయటం అంటే ఇది అనేక మందికి జ్ఞాపకార్థముగా, ఈ సృష్టిలో ఆయన యొక్క మరణము ఒక జ్ఞాపకార్థముగా ఉండినట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడు. దిస్ ఈజ్ ద మెమరీ ఆఫ్ క్రైస్ట్ అంటాం. అంటే ఏంటిది? పాస్కల్ మిస్టరీ. ఈ పాస్కల్ మిస్టరీ ఏంటి? బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది ఒక మిస్టరీ. ఎందుకంటే చాలా మంది అంటారు మీరు నరభక్షకులు అంటారు క్రైస్తవుల్ని. ఎందుకంటే ఒక మనిషి యొక్క శరీరాన్ని ఎలా తింటారు, అని క్వశ్చన్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరికీ సమాధానం ఏంటంటే యేసు ప్రభువు వారు ఆ రొట్టెని తీసుకుని ఆశీర్వదించి ఇది నా శరీరము అన్నారు. అంటే ఆయన మాట పలికితే అది రొట్టె కాదు, ఆయన శరీరం. సో ఇప్పుడు మనము ప్రార్థన చేసి ఆయన యొక్క శరీరం ఆయన దేహం మన దేహంతో ఏకమవుతూ ఉంది. సో మనం ప్రార్థన చేసి ద్రాక్షరసాన్ని ఆయన ఏమన్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లి ఇది నా యొక్క రక్తము, దీన్ని మీరు నా జ్ఞాపకార్థముగా చేయమన్నాడు. సో ఇప్పుడు ఆ ద్రాక్షరసాన్ని ఆశీర్వదించాడు కాబట్టి తన రక్తముగా మారింది. ఈరోజు నా సేవకుడు ఆశీర్వదించినప్పుడు ఆ ద్రాక్షరసము ఆయన రక్తముగా మారుతుంది, ఆ రొట్టె ఆయన శరీరముగా మారుతుంది. కాబట్టి దాని మీద ఏమాత్రం కూడా సందేహం లేదు. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రకటన చేయాలి. ఎప్పుడు వరకు ప్రకటన చేయాలి అంటే ఆయన మరలా భూమి మీదకు వచ్చే వరకు ఆయన మరణాన్ని మనము ప్రకటన చేయాలి. మరలా భూమి మీదకి ఎప్పుడు వస్తాడు అంటే ఆయన సెకండ్ కమింగ్, 2వ రాకడలోనే భూమి మీదకి ఆయన వస్తాడు. ఎందుకు వస్తాడు? తీర్పు తీర్చడానికి వస్తాడు. సో ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏం తెలుసుకోవాలి అంటే మనుష్యుడు ఎలాగ ప్రభు యొక్క శరీరాన్ని భుజించాలి అంటే అయోగ్యంగా ఎవరు కూడా ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాలు పంచుకోకూడదు.
ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే 1 కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 16వ వచనం, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకునే కదా, మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పంచుకునే కదా, మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పంచుకుంటున్నాం. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైనటువంటి ఇజ్రాయేలును చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా. ఇక నేను ఏమని నేను చెప్పినదేమి, విగ్రహార్పితములు ఏమైనా ఉన్నది అయినను విగ్రహార్పితములు ఏమైనా ఉన్నది అయినను చెప్పేదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నారు. మీరు దయ్యములతో పాలివారుగుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగలేరు. ప్రభు బల మీద ఉన్న దానిలోను దయ్యముల బల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందలేరు. ప్రభువులకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనం బలవంతులమా? ఈ యొక్క మాటలు ఎందుకు చెప్తున్నాడు పౌలు గారు? దీవించు ఆశీర్వచన పాత్రలోనిది అంటే క్రీస్తు రక్తాన్ని మనం త్రాగటము, ఆయన శరీరాన్ని తినటము, విగ్రహాలు అర్పించడం. అంటే ఇక్కడ విగ్రహము అన్నాడు. విగ్రహారాధన చేయకూడదని ఒక ఆజ్ఞ. భూమి మీద నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. అంటే సృష్టిని ఇప్పుడు నన్ను చేసినటువంటి దేవుడు ఉన్నాడు. మీరు నన్ను పూజించారనుకోండి, మీరు విగ్రహారాధన చేసినట్టే. నన్ను సృష్టించిన వాడు, నిన్ను సృష్టించిన వాడు, విశ్వాన్ని సృష్టించినటువంటి ఆ యొక్క సృష్టికర్తను మనం అందరం కూడా పూజించాలి, ఆరాధించాలి. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, నేను తప్ప భూమి మీద కానీ ఆకాశం ముందు కానీ ఏ సూచనైనను ఏ రూపమైనను మీరు చేసుకోకూడదు అని కారాఖండిగా చెప్పాడు. అంత కారాఖండిగా చెప్పిన దేవుడు ఇజ్రాయేలు ప్రజలు ఆవుదూడు చేసుకొని పూజిస్తుంటేనే వాళ్ళని శిక్షించాడు. మోషే గారి సీనాయి పర్వతం మీద దేవుని ఆజ్ఞ తీసుకోవడానికి వెళ్ళి రావడం కొంచెమే ఆలస్యమైంది. ఆయన ఇంకా రాలేదు, ఈ మోషే ఏమైపోయాడో, ఈ కొత్తడు రావడం కూడా మాకు తెలియదు, మమ్మల్ని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు మేము ఎందుకని వాళ్ళు పండగ చేసుకోవాలి, వాళ్ళు గంతులు వేయాలి, డ్యాన్సులు వేయాలి, ఉత్సాహంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు మాకు దేవుడు కావాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి అక్కడ పోకపోతే ఒక ఆవు దూడ తయారు, ఇదే మా దేవుడు అని చెప్పేసి మొదలు పెట్టేశారు. ఆ యొక్క ఆవుదూడని ఆరాధించడం వాళ్ళు ప్రారంభించి జీవం గల దేవుని యొక్క రోషానికి పౌరుషానికి వీళ్ళందరూ కూడా గురైపోయారు. సో ఈ రోజున మరి క్రైస్తవం అని పిలువబడుతున్నాం మనము. వాక్యం ఏమంది? చాలా మంది అంటారు, ఏమంటే విగ్రహాలు అర్పించింది ఏముందండి, ప్రసాదమే కానీ అంటారు. ప్రసాదమే కానీ అది మీకు తెలియదు అనుకోండి, తిన్నావా తప్పేదనే అంటారు. ఒకవేళ తెలిసిన తర్వాత తెలియక తప్పు చేస్తే క్షమాపణ కలుగుతుంది, కానీ తెలిసి చేస్తే దానికి ఖచ్చితంగా మనము శిక్షా విధిలోనికి వస్తూ ఉన్నాం. ఇప్పుడేమన్నాడు? నువ్వు అంటే క్రీస్తు శరీరం అని క్రీస్తు రక్తం అని ఆశీర్వదించిన దాన్ని నువ్వు స్వీకరించి నువ్వు దేవునే కావాలంగా ఉన్నావు. ఇప్పుడు మరి విగ్రహానికి ఈ యొక్క బొమ్మే దేవుడని, ఈ రూపమే దేవుడని దానికి అర్పించి కూడా తీసుకొచ్చి నీ పొట్లే వేస్తే ఆల్రెడీ నీ దేహం దేవునే కాలయం అన్నాడు. దానికి ఎలా స్థానం ఇస్తావు? దేవుడు దెయ్యం రెండు ఎలా హృదయంలో ఉంటే దేవుడన్నా ఉండాలి, లేకపోతే దెయ్యమన్నా ఉండాలి. అంతేగాని దేవుడికి దెయ్యానికి క్లాష్ పెడతాం. ఎక్కడ? నీ యొక్క పొట్టలో ఏం చేస్తున్నావు? ప్రభు శరీరాన్ని పూజిస్తున్నావు, విగ్రహాల గర్భిని పూజిస్తున్నావు. దేర్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్. సో రెబ్కా అదే విధంగా ఏసావుకి ఇస్సావుకి ఇద్దరు ఏ విధంగా కలబడుకున్నారో గర్భములో, ఆ విధంగా ఇప్పుడు మనం కూడా దేవుని యొక్క ఆహారాన్ని భుజిస్తున్నాం మనము. ఎందుకంటే లోకములో దైవములుగా పిలువబడుతున్న వాటిని కనిపించిన వాటిని తినడానికి వీలు లేదు. బొమ్మల్లో ఏమీ లేదు, మనుషుల్లో ఏమీ లేదు. సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త
ఆ మార్గంలో నడిస్తే మనకి ఈ రోజున భోజనం కలుగుతూ ఉన్నది. కాబట్టి ఆయన ఏమన్నాడు, మీరు దైవుల పాత్రలోనిది దేవుని పాత్రలోని త్రాగడం ఎలా పుచ్చుకుంటారని క్వశ్చన్ చేశాడు. మీరు దైవములతో పాలువారం ఒకట నాకు ఇష్టము లేదు, మీరు ప్రభు పాత్రలోని దైవ పాత్రలోని కూడా త్రాగనేరరు అన్నారు. చీకటి వెలుగు రెండు ఒకసారి ఉండవు కదా, చీకటి వెలుగు ఒక్కసారి ఉండవు కదా, ఉంటే చీకటి ఉంటుంది లేకపోతే వెలుగను. ఆ విధంగా ఈ రెండింటికి పొత్తు లేదు అని వాక్యం చెప్తుంది. ఒక సహోదరు ఉంది, ఏముందండి ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధమైపోతుంది కదా ప్రసాదం కూడా అని చెప్పేసి ఆ కేటగిరీలు కూడా ఉన్నారు. ఆమె ఎప్పుడంటా ఉండేది, అమ్మా ఇలా చేయకూడదు కదా, మనం వాక్యం ఇలా చెప్తుంది కదా అంటే, మీరు అలాగే అంటారులేండి, ఏం కాదండి, మనం ఏదైనా కానీ ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధమైపోతుంది, ఏదైనా మనం తినేయచ్చు, ఏదైనా ఆహారమే కదా అనేవాళ్ళు చాలా. ఎందుకంటే మనము పోరాడేది, మనము భుజించేది, ఇజ్రాయేలు ప్రజలు దేవదూతల ఆహారం ఏంటిది, మన్నాను భుజించారు. అలాగే ఈ రోజున క్రీస్తు ప్రభు వారు తన యొక్క శరీరాన్ని రక్తాన్ని ఆహారంగా ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ యొక్క చాలా మంది ఇది రొట్టె అనుకుంటారు, ద్రాక్షరసం అనుకుంటారు, కాదు, ఇది క్రీస్తు రక్తము, క్రీస్తు శరీరముగా మనము భుజించాలి, వాటిని స్వీకరించాలి. సో ఇప్పుడు మరి మనము ఈ విషయాన్ని గమనిస్తే ఎక్కడేమన్నాడు, ఇక్కడ మీరు ప్రభు పాత్రలోనిది దైవ పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దైవుల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. అంటే మనము దాన్ని విచక్షణ జ్ఞానం కలిగి, ఇప్పుడు అన్నిటితో సహవాసం ఉండాలి, ఉండకుండా ఉంటే కష్టం. మన సమాజంలో ఉన్న కూడా అందరితో మంచిగా ఉండాలి. దేవుడు అందరితో సఖ్యత కలిగి సమాధానం కలిగి జీవించమన్నాడు. ఒకవేళ వాళ్ళు విందులు వినాలు పిలిచినప్పుడు వెళ్ళి పలకరించి వచ్చేయాలి, తప్పులేదు. అంతేగాని వాళ్ళు చేసేవన్నీ కూడా చేస్తానికి నువ్వు కూడా శిక్షా విధిలోనికి వస్తావు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, మీరు ఈ పాత్రలోనిది, ఈ రొట్టెలు తిని ఈ పాత్రలోని త్రాగునేటప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అన్నారు. దిస్ ఈజ్ ద కమాండ్మెంట్, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ. సో మనము ఈ విషయం, ఎందుకు ఆయన శరీరాన్ని పూజించాలి, ఎందుకు ఆయన రక్తాన్ని పానం చేయాలి అంటే, మనం మళ్ళీ యోహాను సువార్తలోకి వెళ్ళాలి. యోహాను సువార్తలో ఆయన శరీరము ఆయన రక్తం పూజించడం వల్ల మనకు కలిగేటువంటి ఉపయోగం ఏమన్నా ఉందా? ఉపయోగం ఏమన్నా ఉందండి? ఉందా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. చూడండి 51వ వచనం చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే జీవాహారమును ఇస్తూ ఉన్నాడు ఆయన. నేను ఇచ్చేటువంటి ఆహారం ఎవరైనా భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించున్నా, అంటే నిత్య జీవితాన్ని ఇస్తున్నాడండి. ఈ వాక్యం ద్వారా ఆయన యొక్క శరీరాన్ని భుజించడం మనకి ఏమొస్తుందంటే నిత్య జీవితము, నిత్య జీవం వస్తూ ఉన్నది. అలాగే ఇక్కడ మళ్ళీ 54 వచ్చిన కూడా అదే నిత్య జీవం గురించి మాట్లాడుతున్నాడు. ఇది నేనే, ఎవరైనా ఆహారం ఉంది వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు వారు నిరీక్ష ఆహారం లోకము జీవము కొరకరమైన, అంటే జీవాహారంగా కూడా ఆయన యొక్క శరీరం ఉంది. 54 వచ్చిన చూడండి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అన్ని దినమున నేను వారిని లేపుదును. అంటే ఇప్పుడు ఆయన శరీరం తిన్న వాళ్ళే, ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగిన వాళ్ళకి ఏం కలుగుతుంది? నిత్య జీవం కలుగుతుంది. అంత్య దినమున నువ్వు మరణించినా కానీ ప్రభు వచ్చినప్పుడు నువ్వు లేపబడతావు, బికాస్ యు ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సో 54 వచ్చిన 56 వచ్చి చూసినట్లయితే మళ్ళీ అంటే జీవాహారంగా ఉన్నాడు ఆయన జీవాహారంగా ఉన్నాడు, నిత్య జీవంగా ఉన్నాడు. 56లో చూడండి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. అంటే సహవాసము,
సహవాసం చూసారా? ఆయన శరీరం తినడం వల్ల, ఆయన రక్తం త్రాగడం వల్ల నేను వాని యందును వాడు నా యందును నిలిచి ఎందుకు అన్నాడు. అంటే దేవుడే నీ యందు ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సహవాసము అంటే మన యొక్క సహవాసము ఎవరితో అంటే క్రీస్తుతో మన యొక్క సహవాసము. దేవుని బిడ్డలారా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి యుందును. నువ్వు ఇప్పుడు ఆయన శరీరం తినలేదు, ఒక ఆదివారం నువ్వు మానేశావు, ఆయనకి సహవాసం ఉందా? లేదు. నువ్వు 6 నెలలకు ఒకసారి తీసుకున్నావు, నీకు ఆయనకి యొక్క 5 నెలల 3 వారాలు ఏమైపోయింది? ఎవరితో సహవాసం చేసావు? నెలలో 4 వారాలు లేకపోతే 5 వారాలు, ఒక వారమే ప్రభువాన్ని తీసుకుని మిగిలిన వారాలని చెప్పేసి ఎవరితో సహవాసం చేస్తావు? నువ్వు నా రొట్టెని నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందు నిలిచి యుందును అన్నాడు. అంటే ఇక్కడ అంటే ఆ యొక్క సహవాసము లేదు, ఆ బాండింగ్ రిలేషన్షిప్ లేదు. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారని వాడికి రోజు నేను వాళ్ళతో ఉంటే వాడు మా డాడీ మా మమ్మీ అని గుర్తుపడతాడు. వాడు మా పిల్లలతో చిన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడో నెలకోసారి కనపడి వాడికి నేనే గుర్తుంటాను. అంటే సంవత్సరం 10 సార్లు కనపడుతుంది మా డాడీ మా మమ్మీ అంటారా? వాళ్ళు పెంచిన వాళ్ళ దగ్గర వాళ్ళకి ప్రేమ ఉంటుంది, పెంచిన వాళ్ళతోనే వాళ్ళకి వాళ్ళే మమ్మీ డాడీ అంటారు. కొన్నిసార్లు ఈ సంఘటన కూడా జరిగింది. నిజమైన తల్లి ఒకరు పెంచుకోవడానికి ఒక తల్లికి పిల్లలు అప్పచెప్పింది. ఈ తల్లి పిల్లతో ఉండడం లేదు. సో ఒకసారి వచ్చింది, వస్తే ఏమి అమ్మ ఆమె ఎవరని అడుగుతుంది. మరి నిజమైన తల్లికి ఎలా ఉంటుంది అంటే అంత బాధ మిగిలిపోతుంది ఈ రోజుల్లో. మీ సహోదరి సహోదరులారా, ఆయన శరీరం తిని ఆయన రక్తమును త్రాగడం వల్ల మనకు ఆయనతో సహవాసము కలుగుతూ ఉన్నది. 67వ వచనం చూసినట్లయితే ఆత్మయే జీవించుచున్నది కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనము. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తున్నది, బలపరుస్తూ ఉన్నది. సజీవముగా ఆయన సన్నిధిలో మనమందరం కూడా ఉండాలని నేర్పుతున్నది. దేవుడి మాటను దీవించి మనలను మన కుటుంబాలను సత్యమైన మార్గంలో దేవుడు నడిపిస్తూ అయోగ్యముగా ఎవరు కూడా ఆయన శరీరక్తాలు పాల్పంచుకోకూడదని మరి 1 కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 27వ వచనంలో సెలవిస్తున్నారు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 27వ వచనం చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోది త్రాగవలెను. దేవుడి మాటను దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం.